కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇంట్రెస్టింగ్ వార్త. మహిళా బాధితులం అని చెప్పుకుంటూ పురుషులు రోడ్డెక్కారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భార్యా బాధితులు పురుషుల హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఒక ధర్నా నిర్వహించారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్లో భాగంగా వందలాది మంది పురుషులు భార్యా బాధితుల సంఘాలు ఈ సత్యాగ్రహ ధర్నాలో పాల్గొన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా పురుషులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళా సంరక్షణ చట్టాల దుర్వినియోగం వల్ల పురుషులు ఎదుర్కొంటోన్న సమస్యలను ఎత్తి చూపడంతో పాటు జెండర్ తటస్థ చట్టాల అవసరాన్ని గుర్తించాలి అంటున్నారు వాళ్ళు. సేవ్ ఇండియా ఫౌండేషన్, భార్యా బాధితుల సంఘం సహా పలు ఎన్జీఓల ఆధ్వర్యంలో పురుషుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో భారీ ధర్నా జరిగింది. మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే పురుషుల కోసం కూడా ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెక్షన్ 498A దుర్వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పురుషులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 498A కింద తప్పుడు కేసులు దాఖలు చేయడం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా దాన్ని జెండర్ తటస్థంగా మార్చాలని వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటో ఒకసారి చూద్దాం. జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలి. స్త్రీ పురుషులకు సమానంగా వర్తించేలాగా చట్టాలను సవరించాలి. చట్టాన్ని దుర్వినియోగం చేసే మహిళల్ని శిక్షించాలి. సెక్షన్ 498Aని రద్దు చేసేయాలి. పురుషుల హక్కులను కాపాడాలి. ఇవి వాళ్ళ డిమాండ్స్. ఇక సేవ్ ఇండియా ఫౌండేషన్ భార్యా బాధిత సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళలు జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించి వారి హక్కుల కోసం పోరాడగలుగుతున్నప్పుడు పురుష బాధితులు ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. చట్టాల దుర్వినియోగం వల్ల అనేక మంది పురుషులు మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇది సమాజంలో, కుటుంబ వ్యవస్థలో సమతుల్యత కోల్పోవడానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. అతుల్ సుభాష్ కేసును ఒక ఉదాహరణగా చూపిస్తూ సెక్షన్ 498A దుర్వినియోగం వల్ల పురుషులు, వారి కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించారు. ఇక విశాఖ, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి 100 మందికి పైగా బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక్కడ మెన్ కమిషన్ మనం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే, ఈరోజు పశువర్ధక శాఖ అంటే పశువులకో శాఖ ఉంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళకో శాఖ ఉంది. మగోడికి ఎందుకు ఉండకూడదండి? బోర్డర్లో ఎక్కువ చనిపోయి వెళ్ళి మగోళ్ళు, అలాగే ఎక్కువ ఈరోజు పాకీ పనులు చేసేది కూడా మగవాళ్ళండి. అలాగే ట్యాక్స్ పేయర్స్ కూడా ఎక్కువ మగవాళ్ళే పే చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో మగోడు సఫర్ అవుతున్నప్పుడు మగోడికి ఎందుకు కమిషన్ ఉండకూడదు? ఈ మధ్య చూసినట్టయితే చాలా కేసులు విచ్చలవిడిగా అమ్మాయిలు అబ్బాయిల మీద పెట్టడం జరుగుతుంది. సో విచ్చలవిడిగా కేసులు పెడుతున్నారు. మేమేమన్నా సమన్యాయం, లింగ వివక్ష లేకుండా ఇద్దరికి సమన్యాయం చేయమని మేము కోరుతున్నాం. అసలు ఈ భారతదేశంలో మగవాడిగా పుట్టాలంటేనే జడుస్తున్నారండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల నిజంగా, అంటే ఒక భార్య నిజంగా ఇబ్బంది పడితే 498 MCDVC అనే చట్టం పెట్టుకోమన్నారు. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు పనికి రాకుండా చేసేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము ఈ భార్యాభార సంఘం పెట్టడం జరిగింది. మీకు ఎవరికన్నా సరే ఎటువంటి కష్టం ఉన్నా మేమున్నాం మీ వెనకాల. పురుషులకు ఏదో కొంచెం ఉపశమనం కలుగుద్దని చెప్పి మా యొక్క ప్రయత్నం అండి. సో వై మెన్ ఆర్ క్రిమినల్, వై విమెన్ ఆర్ నాట్ ఫర్ సేమ్ అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీ జంతర్ మంతర్ ఒక ఫేమస్ ప్లేస్, అక్కడ చేస్తే ఏదైనా దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. సో అందుకని వీళ్ళు ప్లాన్ చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇలా బ్యానర్లు పట్టుకుని, ప్లకార్డులు పట్టుకుని వందలాది మంది, ఇన్ఫ్యాక్ట్ వేలాది మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది వెళ్ళారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వేలాది మంది వెళ్ళి తమ హక్కుల కోసం అక్కడ పోరాడినట్టుగా ఈ బ్యానర్స్ని లేకపోతే ఈ ఎజిటేషన్ బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది.